అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే కొండయ్య యాదవ్ అన్నారు. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రహదారుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. చీరాల నియోజకవర్గంలోని రూరల్ ప్రాంతాలలో రహదారుల నిర్మాణానికి 11 కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడా కూడా రోడ్లు నిర్మించలేదని, కనీసం గుంతలు కూడా పూడ్చలేదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గుంతలు పూడ్చడానికి కూడా అతని వల్ల కాలేదు. అతను కేవలం విధ్వంస పాలన, దుర్మార్గంగా ప్రజలను ఇబ్బంది పెడతాం, ప్రజలను భయభ్రాంతులు చేసి ఏది అడగకుండా రోడ్డు మీదకి వచ్చి కనీసం నాకు ఇది చేయలేదని కూడా ఈ 5 ఏళ్లలో అడగకుండా చేసేటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి పాలన నుంచి వాళ్ళ ప్రజలందరూ కూడా స్వేచ్ఛావాయువులు పీల్చుకొని మరీ చీరాల్లో అయితే దుర్మార్గం నడిచింది. ఆ దుర్మార్గం నుంచి ఈరోజు మళ్ళా తెప్పరిల్లుకొని ప్రజలందరూ కూడా మంచి పనులు చేస్తున్నారనేటువంటి ఆలోచనతో అరస్తధ్వనాల మధ్య ఈరోజు పాలన జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. 2 మండలాల్లో 11 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ రోడ్లు వేయడానికి శాంక్షన్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు తోటవరపాలెం, రామకృష్ణాపురం, అలాగే దేవాంగపురి, మొదట ఈ చీరాల మండలంలో ఈ 3 ఊర్లలో ఉదయం, అలాగే సాయంత్రం పాపాయపాలెం, రామన్నపేట, దేశాయపేట, అంటే ఆ మండలంలో 3 గ్రామాలు, మొత్తం 6 గ్రామాల్లో ఈరోజు మొట్టమొదటి విడతగా శంకుస్థాపనలు జరుగుతున్నాయి. కృష్ణా జిల్లా